కేంద్రంలో బస్ డిపో కోసం కేటాయించిన స్థలం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. బస్ డిపో కోసం కేటాయించిన స్థలంలో ఉన్న పాత భవనాలలో రాత్రి పగలు తేడా లేకుండా మందుబాబులు విందులు చేసుకుంటున్నారు. పెద్దపల్లి బస్టాండ్ పక్కనే ఉన్న ఎంపీడీఓ కార్యాలయంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించి అక్కడ ఉన్న సుమారు 4.5 ఎకరాల స్థలాన్ని బస్ డిపో కోసం కేటాయించారు. స్థలం స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ అధికారులు అక్కడ ఉన్న పాత భవనాలను చెట్లను తొలగించారు. డిపో కోసం కేటాయించిన స్థలం తలుపు తాళం లేని ఇల్లులా మారింది. అయితే పాత గేట్లను తొలగించడంతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తులు కూడా అవలీలలుగా లోపలికి ప్రవేశిస్తున్నారు. బస్ డిపో కోసం కేటాయించిన స్థలంలో ఎక్కడ చూసినా తాగి పడేసిన ఖాళీ సీసాలే దర్శనమిస్తున్నాయి. ఈ అసాంఘిక ఘటనలపై స్థానికులు భగ్గుమంటున్నారు. బస్టాండ్ కు వెళ్లే మహిళలను, చిన్నపిల్లలను మందుబాబులు దుర్భాషలాడుతూ వేధిస్తున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సీసీ కెమెరాలు, సెర్చ్ లైట్లు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలని కోరారు. ఇక్కడ మాకు బస్ డిపో వరకు ఎంపీడీఓ కార్యాలయం ఉన్న స్థలాన్ని గవర్నమెంట్ మంజూరు చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడున్న గవర్నమెంట్ చదును చేసింది డిపోకు వినియోగించుకోవడానికి. కాకపోతే అందులో చదును చేసి వదిలేశారు, దాన్ని అలాగే ఉంచారు. అందులో వీధి దీపాలు కానీ ఏం లేకుండా ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు మిగిలిన భవనాలు ఏదైతే ఉన్నాయో ఆ భవనాలను అసాంఘిక కార్యక్రమాలకు కొందరు చిల్లరమల్ల వ్యక్తులు వినియోగిస్తున్నారు. కావున అటు వెళ్ళు దారిలో కూడా ఒక గోడ అడ్డుగా ఉంది. ఆ అడ్డుగా ఉండడం వల్ల ఆ గోడ చాటున ఉండి మహిళలతో కానీ దురుసుగా ప్రవర్తించడం, అలాగే మందుబాబులు, ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సాయంత్రం అయిందంటే అక్కడ చీకటిగా ఉంటుంది. మందుబాబులు చేరి దారి వెంట వెళ్ళే వాళ్ళని, మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఏదైనా పోతే వేధించడం జరుగుతుంది. కావున గౌరవ శాసనసభ్యులు విజయరమణారావు గారికి మా యొక్క విన్నపం ఏమనగా మా వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. అలాగే బస్ డిపోకు వినియోగించిన స్థలం ఏదైతే ఉందో అందులో కూడా చాలా పెద్ద సెర్చ్ లైట్లు ఏర్పాటు చేసి వెలుగు నిండుగా ఉండేటట్టు, ఎవరైనా అక్కడికి వెళ్లకుండా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని చెప్పేసి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఫాతిమా. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన పెద్దపల్లి జిల్లా బస్ డిపోగా చెప్పుకోవచ్చు. బస్ డిపోలోని కోసం కేటాయించిన స్థలాల్లో ఉన్నటువంటి పాత భవనాలలో రాత్రి పగలు తేడా లేకుండా విందులు చేస్తున్నటువంటి మందుబాబులు పెద్దపల్లి బస్టాండ్ పక్కనే ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు కూడా వివిధ ప్రాంతాలకు తరలించినటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సుమారు 4.5 ఎకరాలలోని బస్టాండ్ డిపోను కోసం కేటాయించడం జరిగింది. స్థలం స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ అధికారులు డిపో కోసం కేటాయించిన స్థలం తలుపున వేసి ఇల్లును మారడంతో ఒక్కసారిగా పాత గేట్లను తొలగించడంతో అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు కూడా వ్యక్తులు అసాంఘిక కార్యక్రమంపై బగ్గుమంటున్నటువంటి స్థానికులు ఎక్కడ చూసినా తాగి పడేసినటువంటి ఖాళీ సీసాలు దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ కు వెళ్లే మహిళలు, చిన్నపిల్లలని మందుబాబులు దుర్భాషలాడుతున్నారని వేధిస్తున్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున మొరబెట్టుకుంటున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యక్రమం అడ్డగా మారినటువంటి పెద్దపల్లి డిపోను తిరిగి అంటే పూర్తిగా స్వాధీనం చేసుకొని ఆర్టీసీ కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారు అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లోని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనేదే మొరపెట్టుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పలుమార్లు విన్నపం చేశారు. అక్కడ ఉన్న అధికారులకు కూడా చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నటువంటి మందుబాబులకు కానీ మార్పు రాకపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఫాతిమా. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలంటూ మాత్రం ఆ కాలనీ వాసులు పెద్ద ఎత్తున బెబ్బేలు పెడుతున్నారు. ఇలాంటి విషయాలను ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన స్థలాన్ని స్వాధీనం చేసుకొని వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలనేది ఆ కాలనీ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఫాతిమా. రైట్, ఇక చూసుకున్నట్లయితే శ్రీనివాస్, బస్ డిపో కోసం కేటాయించిన స్థలంలో ఈ ఉన్నటువంటి పాత భవనాల్లో రాత్రి పగలు తేడా లేకుండా అయితే మందుబాబులు విందులు చేసుకుంటున్నారు. మరి ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు? చాలా సార్లు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఫిర్యాదు చేశామంటున్నారు. మరి ఎందుకు ఆ బస్ డిపోని మళ్ళీ వాళ్ళు పునఃప్రారంభించకుండా ఉన్నారు అక్కడ? ఫాతిమా, గతంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్ డిపోని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిశ్చయించినటువంటి స్థలాన్ని, దానికి సంబంధించినటువంటి మరికొన్ని ఆఫీసులు కూడా అక్కడ
ఉండేది, కార్యకలాపాలు కొనసాగేది. కానీ ఆ మిగతా ఆఫీసులని అక్కడి నుంచి మార్చడం తోటి కేవలం ఆర్టీసీ బస్ స్టాండ్ కేటాయించినటువంటి బస్ డిపో స్థలాల్లో మాత్రము కొంత అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న పరిస్థితి వాస్తవమే. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సిబ్బంది లేని క్రమంలో అక్కడ ఖాళీగా ఉన్న ప్రదేశాలలో మందుబాబులు చిందులు వేస్తున్నారు అనేది స్థానికులు చెప్తూ ఉన్నారు. స్థానికులు మాత్రము ఎన్నిసార్లు అంటే ఎవరైతే అధికారులు ఉంటారో వారికి మొరపెట్టుకున్నా వారిని పట్టించుకోవట్లేదు, దుర్భాషలు ఆడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి Right. అసాంఘిక కార్యకలాపాల నిలయంగా మారిందనేది చెప్తున్నటువంటి పరిస్థితి. పాటిం రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్.